వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ 29వ వార్షిక మహాజన సమావేశం ఆదివారం కేఆర్ గార్డెన్స్ పోచమ్మ మైదానంలో చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతనలో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంస్థలములో 14.24% వృద్ధితో డిపాజిట్లు 2019.20 కోట్లకు చేరినవి. రుణాల మంజూరులో 13.20% వృద్ధిలో 154.13 కోట్ల రూపాయలు చేరి మొత్తము బిజినెస్ 373.43 కోట్లకు చేరుకున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్, ముందడ, కూరపాటి, చంద్రమౌళి, తోట సంపత్ కుమార్, మహమ్మద్ గౌసుద్దీన్, ఒడితర పవన్ కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్ గారు, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న గారు, నామినేట్ డైరెక్టర్లు అపరాజు, రాజేంద్ర కుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం సత్యనారాయణరావు, వరంగల్ డీసీఓ కోదండ రాములు, హన్మకొండ డీసీఓ సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహనరావు, సేల్స్ ఆఫీసర్ కె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మహిళా సభ్యురాలకు, అందరికీ ప్రెస్ మీడియా వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన కోఆపరేటివ్ బ్యాంకు కోఆపరేటివ్ సహకారం మరియు డైరెక్టర్ల సహకారం, సభ్యులు సహకారంతో ఒక వీక్ స్టే చేసుకున్నాం కదా. ఇప్పుడు దాంతో మనం కొంచెం దృష్టితో పెట్టినంత మాత్రాన ఖర్చు పెట్టాలని కూడా కాదు, అయితే ఉంటుంది. సంతోషం. ఈ సలహా మన షేర్ హోల్డర్లకు ఇన్సూరెన్స్ అది ఆలోచించి దాని మీద కూడా నిర్ణయం చేద్దాం. ఇప్పటికీ ఈ కిడ్నీ, హార్ట్ అట్లా చేస్తున్నాం. ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా మన సభ్యులకు ఏ రూపంగా ఇంకా సర్వీస్ చేస్తే బాగుంటుందా ఇస్తే దాన్ని మళ్ళా ఆలోచించి ఈ జనరల్ బాడీలో తీర్మానం చేస్తే దాన్ని కూడా చేయడానికి పాలకవర్గం సిద్ధంగానే ఉంది. మార్గదర్శకతను ప్రసాదించి ఎప్పటికప్పుడు